అందరికీ నమస్తే. జై భారత రాజ్యాంగం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈరోజు మరి ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక భారీ సభ జరగబోతుంది. ఈ నెల 27న గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సభకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా, ఈ నిర్మల్ గడ్డలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలం ఈ నిర్మల్ అగ్రకుల కబంధ హస్తాల్లో చిక్కుకుని ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా, మన విముక్తి కోసం, మన రాజకీయ ధర్మం కోసం, మన సామాజిక నైతిక విలువల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ మహాపోరాటంలో మీరందరూ పాల్గొనండి. ఈ రోజు కాదు, తరతరాలుగా ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల బతుకులు బానిసలుగా మారిపోయాయి. భారత రాజ్యాంగం అవతరించిన తర్వాత 1956లో కొంత మార్పులు, కొన్ని సౌకర్యాలు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు రావడం జరిగింది. అయినా ఇది పెద్ద మార్పు కాదు. అందుకే ఇది ఆశించిన స్థాయిలో లేదు. అందుకే మనమంతా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలమంతా మరో ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ అగ్రకుల పాలకులంతా ఒక్కటే. పార్టీలు మారినప్పుడు ఒక ప్రభుత్వం వస్తే మరో ప్రభుత్వంలో వాళ్ళే మారుతారు కనుక వాళ్ళంతా ఒక క్లాస్ కల్చర్ లాగా, వాళ్ళంతా ఒక అగ్ర వర్గ పోరాటం, వర్గ శత్రుత్వం అని కనిపిస్తారు కానీ వాళ్ళంతా మిత్రులే. కానీ మనం ఓటేసే బానిసలుగా, ఒక శ్రమ చేసే అంటే వ్యక్తులుగా, ప్రజలుగా ఉంటూనే ఉన్నాం. అందుకే మన రాజ్యం కోసం మనం పోరాటం చేయాలా. ఎవరిదెంత వాటానో, ఎవరిదెంత జనాభానో వాళ్ళకంత వాటా రావాలని ఆ రోజు మహనీయులు కనిషిరామ్ చెప్పినట్టుగా గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఈ దేశంలో, ఈ తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ఒక విరామం ఎరగని, విశ్రాంతం లేనటువంటి ఒక మహానాయకుడిగా ఎంతో ప్రజల్ని రాష్ట్రం నలుమూలలు ఎక్కడ అన్యాయం జరిగినా ఈ పేదల కోసం పనిచేస్తా ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర అధినాయకత్వం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ చైతన్యం తీసుకురావడానికి బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఒక రాజకీయ చైతన్యం, రాజకీయ అక్షరాస్యతను తీసుకురావడం కోసమే ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. అందుకనే నిర్మల్ జిల్లా ప్రజల్ని, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని, అగ్రకుల పేద ప్రజల్ని కూడా కోరడం ఒకటే. మన విముక్తి కోసం జరుగుతున్న ఈ మహాపోరాటంలో భాగస్వాములు అయిదాం, మనం అందరం పాల్గొందాం. ఇక్కడ జరిగేటువంటి మున్సిపల్ హాల్లో ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి జిల్లా అధ్యక్షులు మన సాయన సార్ గారికి, అట్లాగే రవి గారికి, చిన్నయ్య సార్ గారికి, అట్లాగే మన మిగతా సుధాకర్ సార్ గారికి, గంగాధర్ సార్ గారికి ప్రత్యేక జై భీములు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం.